ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ రీటెలిట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పటికీ భారత్ ముందస్తు చర్యలతోనే శత్రు దేశాన్ని గట్టి గుణపాఠం చెబుతోంది. ఇటీవలి పరిణామాల్లో భారత ఆర్మీ చేపట్టిన మెరుపుదాడులు పాకిస్తాన్ను చలించే పరిస్థితికి తీసుకువెళ్లాయి. శనివారం తెల్లవారుజామున భారత్ పాక్పై ఆకస్మికంగా విరుచుకుపడిందని సమాచారం. ఈ దాడుల్లో 4 ముఖ్యమైన ఎయిర్ బేస్లు లక్ష్యంగా మారాయని తెలుస్తోంది. ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, మురిద్, రఫీకి అనే 3 ప్రధాన ఎయిర్ బేస్లపై భారత్ విజయవంతమైన క్షిపణి దాడులు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ నుండి భారీ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పాక్ మీడియా కూడా ఈ ఘటనలను కవరేజ్ చేస్తోంది. క్షిపణుల బలంతో ఈ బేస్లలో పేలుళ్లు సంభవించాయి. భారత్ పక్కా ప్రణాళికతో ఈ దాడులు చేపట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడుల తర్వాత వెంటనే పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇది భారత్ దాడులను అడ్డుకునే యత్నంగా భావించవచ్చు. గగనతలాన్ని క్లోజ్ చేయడం వల్ల పాక్ తన ఏరియాలో గుర్తింపులోని డ్రోన్లు, మిసైళ్లను వెంటనే పేల్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అన్ని పెట్రోల్, డీజిల్ బంకులను 48 గంటల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఇందుకు అసలు కారణం ఆర్థిక సంక్షోభం, అలాగే పెరిగిన ఇంధన డిమాండ్ కావచ్చు. యుద్ధ పరిస్థితుల్లో సైనిక వాహనాలు, జనరేటర్లు వంటి అవసరాలకు ఇంధనాన్ని నిల్వ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజలు మాత్రం ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా పెట్రోల్ దొరకక ప్రజలు సంతృప్తిగా జీవించలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల వద్ద అప్పులు అడుగుతున్న పరిస్థితి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇటువంటి సంక్షోభానికి కారణంగా ప్రజల మానసిక స్థితి దెబ్బతింటుండగా పాకిస్తాన్ భవిష్యత్తుపై కూడా అనేక అనిశ్చితులు నెలకొన్నాయి. భారత సైనిక చర్యల ప్రభావం ఇప్పుడే కనిపించడం ప్రారంభమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.